మేడం, చాలా వరకు బ్లాక్ మ్యాజిక్ అని అలాగే డార్క్ ఎనర్జీ అనేది వింటూ ఉంటాము. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైట్ మ్యాజిక్ పర్సన్ని. ఓకే. సో బ్లాక్ మ్యాజిక్ గురించి నేను ఒకటే చెప్పగలను ఏంటంటే, కన్సిస్టెంట్గా ఒక నెగటివ్ థాట్ కానీ ఒక కన్సిస్టెంట్గా ఒక నెగటివ్ ఫీలింగ్ కానీ అలా మనము రిపీట్ చేస్తే అదే ఒక ఎనర్జీ కింద మారి అదే బ్లాక్ మ్యాజిక్ అవుతుందని నేను నా ఎక్స్పీరియన్స్ బట్టి, ఎందుకంటే నేను ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేయలేదు. ఓకే. మా ఎనర్జీ హీలింగ్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ వైట్ మ్యాజిక్ అండ్ డార్క్ అండ్ లైట్, చీకటిని వెలుగులో కన్వర్ట్ చేయడము, సాడ్నెస్ని హ్యాపీనెస్ కింద కన్వర్ట్ చేయడం, ఇదే మేము నేర్చుకున్నాము. సో ఇయర్స్ టుగెదర్ మళ్ళీ నేను చెప్తున్నాను కదా, ఒకళ్ళని అలా తిట్టుకున్నాము లేదంటే ఒకళ్ళు నన్ను అలా అన్నారు అని అలా మన మనసులో బాధపడ్డాము అంటే ఆ ఉసురు తగులుతుందని అంటారు కదా మన పెద్దవాళ్ళు. ఆ ఉసురే బ్లాక్ మ్యాజిక్ అని నేను అనుకుంటున్నాను. మరి రియల్ బ్లాక్ మ్యాజిక్ ఏంటంటే నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. బట్ డెఫినెట్లీ ఇది ఎగ్జిస్ట్ అయితే అవుతుంది, ఎందుకంటే మన థాట్స్ అన్నవి కూడా ఒక రకమైన ఎనర్జీయే. ఓకే. సో ఒక స్టోరీ కూడా మనం చదువుకుంటాం కదా, ఎక్కడో ఆఫ్రికాలోని ఒక చెట్టుని చంపేయాలంటే అలా వాళ్ళందరూ ఆ చెట్టు చుట్టూ అలా నించుని దాన్ని అలా తిడతారంట. అలా దాన్ని అలా తిట్టి తిట్టి ఆ చెట్టు ఫైనల్ గా ఒక రోజు కూలిపోయి తన్మటుకు అదే పడిపోతుందంట. సో బ్లాక్ మ్యాజిక్ కూడా అంతేనండి. ఒకరి గురించి మనం అలా చెడు అనుకొని వాళ్ళని అలా తిడుతూ వాళ్ళని అలా కర్స్ చేస్తూ ఉంటే అదే బ్లాక్ మ్యాజిక్. సో మేము ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేయము, కానీ ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ ఉంది అంటే దాని నుంచి రిలీఫ్ మేము ఇప్పించగలిపిస్తాం. ఓకే మేడం, బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతూ ఉన్న ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారిని ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్ని మా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటారా? బ్లాక్ మ్యాజిక్ నా దగ్గర కేసు వచ్చాయి, కానీ అది బ్లాక్ మ్యాజిక్ అని తెలుసుకేలోగానే అది హీల్ అయిపోయింది. కానీ మా కమ్యూనిటీ, ఫీడ్ ద సోల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అక్కడైతే చాలా మంది హీలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అయితే చాలా చాలా బ్లాక్ మ్యాజిక్ కేసెస్ని హీల్ చేశారు. సో యూజువల్గా బ్లాక్ మ్యాజిక్లో ఏంటంటే మెడికల్ డాక్టర్స్ దాన్ని డయాగ్నోస్ చేయలేకపోతారు అనమాట. ఎన్ని టెస్టులు చేసినా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా అది ఏంటో అసలు ఆ జబ్ అన్నది ఏంటో, డిసీజ్ అన్నది ఏంటో డయాగ్నోసిస్ తెలీదు, ఏది సర్టన్ గా ఉండదు, అండ్ ఏం చేసినా దానికి రిలీఫ్ ఉండదు. అలాంటప్పుడు యూజువల్ గా అది బ్లాక్ మ్యాజిక్ అని వీళ్ళు అనుకుంటారు. మా కమ్యూనిటీలో అలా అనుకుంటాము. అండ్ ఎస్, దానికి మళ్ళీ వేరే మా వైట్ మ్యాజిక్, మా ఎనర్జీ హీలింగ్ పరంగా మేము మళ్ళీ దాని విరుగుడు చూస్తాము. ఓకే. ఓకే. ఎస్ ఎస్ ఎస్. అండ్ ఈ బ్లాక్ మ్యాజిక్ లో కూడా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. సో అది ఎప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మేము హ్యాండిల్ చేస్తాము. అండ్ ఎప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళకి ఎవరైనా మమ్మల్ని వచ్చి మాకు వాళ్ళు చేసేది ఇలా కాబట్టి మీరు కూడా వాళ్ళు అలా చేయండి అంటే మేము ఒకటే చెప్తాము, హీలర్స్ అందరం లా ఆఫ్ కర్మ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో అవుతాం. ఓకే. సో లా ఆఫ్ కర్మ ఏంటంటే కర్మ సిద్ధాంతం, మనం ఇతరులకి ఎలా చేసామో అలాగే మనకు కూడా జరుగుతుంది. ఓకే. సో ఎందుకు మనం ఇతరులకి బ్లాక్ మ్యాజిక్ చెయ్యాలి? మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నాం కదా, అలా మనం వాళ్ళకి ఎందుకు అలాగా చెడు అనుకొని మళ్ళీ మనం దాన్ని ఎందుకు పిలుచుకోవాలి మన లైఫ్ లోకి? దట్స్ వాట్ లా ఆఫ్ కర్మ సేస్ కదా. సో వాట్ యూ డూ టు అదర్స్ హ్యాపెన్స్ టు యూ అని అంటారు. అది ప్రతి రిలీజన్ లో ఉంటుంది. డూ అన్ టు అదర్స్ వాట్ యూ వాంట్ అదర్స్ టు డూ టు. సో అలాంటి క్లయింట్స్కి అయితే మేము ఇదే సజెషన్ ఇస్తాం. వాళ్ళకి ఇష్టం ఉంటే మా దగ్గర సర్వీస్ తీసుకుంటారు, లేదంటే బట్ డెఫినెట్లీ బ్లాక్ మ్యాజిక్ అన్నది చాలా ఒక డెలికేట్గా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసే విషయం అది. ఎందుకంటే అది సీరియస్ కార్మిక్ రిపర్కషన్స్ ఉంటాయి బ్లాక్ మ్యాజిక్. మేడం, మీరు ఒక పేషెంట్ని చూడగానే వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ ఉపయోగించారని ఎలా చెప్పగలుగుతారు? సో ఏది ఒక సెషన్లో అవ్వదండి, అలా వాళ్ళకి హీల్ చేయగా మాకు అర్థమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా హ్యూమన్ బీయింగే, నేను హీలింగ్ నేర్చుకున్నాను, నేను మా గురువు ఆశీస్సులతో ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ ఫస్ట్ సెషన్లోనే నన్ను చూడంగానే బ్లాక్ మ్యాజిక్ ఉందా అంటే ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ చెప్పగలం, కానీ అది చేయగా మాకు అర్థమవుతుంది. ఇతనికి లేదంటే ఈవిడికి బ్లాక్ మ్యాజిక్ ఉండొచ్చు, ఇలా చేయాలి, దీనికి ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఎక్కువ క్షమా సాధన చేయాలి, ఎక్కువ మెడిటేషన్ చేయాలి అని మేము అలా, అంటే ఒక చిన్న గీత దగ్గర పెద్ద గీత గీస్తే చిన్న గీత ఇంకా చిన్నది అయిపోతుంది అంటారు కదా, ఆ ప్రిన్సిపలే ఫాలో అవుతాం. మేడం, అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది నిజంగా ఉంటుందంటారా? ఉంటుంది. నేను చెప్పాను కదా, నా అర్థంలో ఏంటంటే నా నాలెడ్జ్లో బ్లాక్ మ్యాజిక్ నేను చెప్పాను కదా, అలా ఒకరిని తిడుతూ అలా కర్స్ చేస్తూ ఉంటే అదే బ్లాక్ మ్యాజిక్ అండి. వేరే మేమేవో సినిమాల్లో ఏదో ఇలా డాల్స్ పెట్టి అలా, అది అంతవరకు నాకు తెలియదు. కానీ ఎస్, డెఫినెట్గా ఎవరినైనా మనం అలా తిట్టుకుంటూ అలా శాపనార్థాలు ఇచ్చుకుంటూ ఉన్నామంటే అదే బ్లాక్ మ్యాజిక్ అండి. సో అందుకే మన హిందూ రిలీజియన్లో ఒక బ్యూటిఫుల్ మాట అంటారండి, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు అని అందుకే అంటారు. అంటే ఎప్పుడూ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలనే కోరుకోవాలి.
అప్పుడే ఆ మంచిదనము, ఆ హెల్త్, ఆ హ్యాపీనెస్ మనకు తిరిగి వస్తుంది. మనల్ని ఇతన్ని అలా తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటే మనకి అదే వస్తుంది. సింపుల్ అండి, సింపుల్ ఫండాస్ అండి మా ప్రాణ ఎనర్జీ హీలింగ్ లోని. ఏమీ పెద్ద వెరీ డిఫికల్ట్ కాదు, సింపుల్ లాస్ ఆఫ్ యూనివర్స్ ఇవన్నీ. మేడం, మనం హ్యాపీగా ఉండడానికి, అలానే మన హెల్త్ని హ్యాపీగా మెయింటైన్ చేయడానికి మన ఆరా అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలన్నది మీరు ఏమైనా మాకు చెప్పగలుగుతారా? చాలా సింపుల్ అండి. ఫస్ట్ నేను చెప్పినట్టు ఎప్పుడూ ఇంకోళ్ళని మనము మంచిగానే అనుకోవాలండి. వాళ్ళు ఎదగాలి, వాళ్ళు బాగా ఉండాలి అని ఫస్ట్, అదే ఒకటి. సెకండ్ పాయింట్, లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినెట్గా. ఎక్సర్సైజ్ ఉండాలి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉండాలి. మా దాంట్లో ఎక్సర్సైజెస్ అండ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ స్పెషల్గా ఉంటాయి. అండ్ హైయర్ లెవెల్స్కి వెళ్తే ఇంకా మైండ్ని బాడీని కామ్ చేసుకోవడానికి, హెల్తీగా ఉంచుకోవడానికి ఇంకా బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్, yin yang బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ అని చాలా చాలా ఉంటాయి. సో బ్రీదింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, సెల్ఫ్ హీలింగ్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎనర్జీ ఏంటంటే మన థాట్స్ పరంగా ఉంటుంది మన చుట్టూ ఎనర్జీ. సో మన థాట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నామా అంటే, థాట్స్ని అబ్జర్వ్ చేయడం అంటే అసలు చెడు థాట్స్ రాకూడదు అని కాదు. చెడు థాట్ వచ్చిందంటే మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా, కూర్చోపెడతాము, అన్ని ఇస్తాము, పంపిస్తాం కదా, అంతే. ఈ థాట్స్ కూడా అంతే. దేన్ని మనము అలా స్టాగ్నెంట్గా అక్కడ ఉంచడానికి అవ్వదు. సో మన ఆరా హెల్తీగా మెయింటైన్ చేయడానికి మన థాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో థాట్స్ అంటే బ్యాడ్ థాట్స్ మనకు రాకూడదు, అసలు చెడు థాట్సే మనకు రాకూడదు అంటే ఇంపాసిబుల్ అది. సో అలా చెడు థాట్స్ ఏమైనా వచ్చినప్పుడు మన ఇంటికి ఎలా అయితే చుట్టాలు వస్తారో, కొంతసేపు కూర్చొని వెళ్ళిపోతారో, ఆ చెడు థాట్స్ని కూడా అలాగే మనం భావించాలి. దానిలోనే అలా మనం ఉండిపోయి ఆ భయంలోని అలా మనం ట్రాప్ అవ్వకూడదు, అది ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్గా సాల్ట్ వాటర్ బాత్ అంటే ఉప్పు నీటిలో స్నానం, అంటే శివరాత్రికి దానికి సముద్ర స్నానాలు చేస్తారు, పౌర్ణమికి సముద్ర స్నానాలు చేస్తారు కదా, వీటిలన్నిటికీ చాలా డీప్ మీనింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడో వాళ్ళందరికీ తెలుసు, మన పూర్వీకులకి ఉప్పు నీటి స్నానం చేయడం వల్ల ఆరా క్లెన్స్ అవుతుంది అని. సో చాలా పండగలకి మనం చూస్తాం, వైజాగ్లోని వెళ్ళి సముద్రం స్నానం కంపల్సరీ చేస్తారు. సో అన్నిటికీ చాలా డీప్ మీనింగ్ ఉంటుందండి. సాల్ట్ వాటర్ బాత్, బ్లెస్సింగ్, మన ఆలోచనలు, ఎక్సర్సైజ్ అంటే ఎనీ ఎక్సర్సైజ్, వాక్ అయినా ఉండొచ్చు, సైక్లింగ్ అయినా ఉండొచ్చు, ఎక్సర్సైజ్, బ్రెత్ వర్క్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎప్పుడు కాన్స్టెంట్ అబ్జర్వేషన్, నా మైండ్ ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నా థాట్స్ ఎటువైపు వెళ్తున్నాయి, ఆ అబ్జర్వేషన్, ఆ ఇంట్రోస్పెక్షన్ ఉంటే ఆరా డెఫినెట్గా బాగా మెయింటైన్ అవుతుందండి. అండ్ మేము సెల్ఫ్ హీలింగ్ కూడా నేర్పిస్తాము. సో సెల్ఫ్ హీలింగ్ రోజు ఒక 5 to 10 minutes చేసుకుంటే, ఆరా క్లెన్జింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఆరా మెయింటైన్ అవుతుందండి.